ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఇవి ఎవరి లెక్కలు వాళ్ళదే. మన ఆత్మగౌరవం ఎదుటివాడికి ఆనదు. ఎదుటివాడి ఆత్మగౌరవాన్ని మనం గౌరవిస్తేనే మన ఆత్మగౌరవానికి వాడు గౌరవం ఇస్తాడు. ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం లాంటిది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో చాలా మొండితనం ఎక్కువ. సోనియా గాంధీ నుంచి విడిపడ్డా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీదనే యుద్ధం చేస్తున్నా, లేదా కాంగ్రెస్ని పక్కన పెట్టడానికి కారణం తన ఆత్మగౌరవం అన్నటువంటి కాన్సెప్ట్. దానికి కాంగ్రెస్ భంగపరిచింది అన్నటువంటి ఇది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తన చెల్లినే తన మీదకి వదిలిపెడితే భయపడి ఆగే రకమా? కాదు. రెండవది, ఆ షర్మిల తన అన్నని అవమానిస్తే ఆ అన్న ఒదిగి ఉండటానికి సినిమాల్లో చూపెట్టే డైలాగ్ యాక్టర్ కాదు కదా. కాబట్టి అదే సినిమాల్లో అయితే కనుక అన్న ఆ చెల్లిని బతిన్లు ఆడుకునినో, పాత సినిమాల్లో, ఇప్పుడైతే అట్లా లేదనుకోండి, బతిన్లు ఆడుకున్నో ఏదో ఒకటి చేసుకుని వస్తారు. ఇప్పుడు అట్లాంటి యాంగిల్ లేదు. ఇప్పుడు ఏమైంది, మొన్న నిశ్చితార్థానికి పిలిచింది, తన అన్న దగ్గరకు వచ్చి పిలిచింది, ఆ అన్న ఆ చెల్లి దగ్గరికి వెళ్ళాడు. గౌరవంగా మనం పిలిచినప్పుడు, మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా పంపించడం అనేటువంటిది సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఉల్లంఘించి ఏదో ఇన్విటేషన్ లేనోడు దారి తప్పొస్తే చూసి చూడనట్టు వదిలేసినట్టు బిహేవ్ చేసింది మన షర్మిల. ఈవెన్ తన భర్తను కూడా దగ్గరికి పోనీయకుండా ఆపింది. పర్యవసానం వివాహానికి వెళ్ళలేదు. ఇక్కడ తన ఉద్దేశం ఏంటి? షర్మిల ఉద్దేశం జగన్ చేసింది తప్పని జనంలోకి వెళ్ళి జగన్కి వ్యతిరేకత రావాలి. జగన్ దానికి భయపడిపోయి పెళ్ళికి కూడా వెళ్ళి ఆ కాళ్ళగడ్డాలు పట్టుకుని ఏదో ఒక విధంగా 4 ఫోటోలు దిగి పంపించి ప్రచారం చేసుకునేటటువంటి యాటిట్యూడ్ని ప్రదర్శించలేదు. తను ఇక్కడ ఏకంగా పెళ్ళికే వెళ్ళలేదు. సొంత మేనల్లుడి పెళ్ళికి వెళ్ళకపోవడానికి జగన్ కారణమా, షర్మిల కారణమా అంటే ఎవరి ఆస్పెక్ట్లో వాళ్ళు. జగన్ ద్వేషులేమో జగన్కి యాటిట్యూడ్ అంటారు, జగన్ ప్రేమికులేమో షర్మిల యాటిట్యూడ్ అంటారు. ఎవరి వాదనలు ఎట్లున్నా రక్త సంబంధాలని రాజకీయం దెబ్బతీస్తుందనడానికి సాక్ష్యం తాజా ఉదంతం.